తిక్కవరపు రమణారెడ్డి గారు ఈ పేరు వినటానికే ఎంతో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నవ్వు పుట్టించే విధంగా ఉంది. 6 అడుగుల సన్నగా బారుగా ఉండే ఒక మహనీయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణి, హాస్య ధోరణి అలవర్చుకుని ఇప్పుడున్నటువంటి రాయలసీమ అంటే నెల్లూరు యాసలో తను నటించిన అన్ని సినిమాల్లో ఆ రకమైనటువంటి భాషా యాసను మాత్రం మర్చిపోకుండా బతికించి తన ద్వారా తెలుగు సాహిత్యాన్ని కూడా నిలబెట్టి ఒక అద్భుతమైనటువంటి పాత్రలు ఎన్నో పాత్రలు జీవించి నటించినటువంటి హాస్యనటులు తిక్కవరపు రమణారెడ్డి గారు. చాలామంది కమెడియన్స్ అనగానే, హాస్యనటులు అనగానే ఎప్పుడు కోతుల్లో ఎగురుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదో జోకులు వేస్తుంటారు. ఎప్పుడు అలా నన్ను కూడా చాలామంది అడుగుతారు, ఏంటంటే మీరు విడిగా సీరియస్గా ఉంటారు, సినిమాల్లో కామెడీ చేస్తారు కదా అని. సినిమాల్లో కామెడీ చేయటం అంటే సినిమాల్లో కెమెరా ఉంటుంది కాబట్టి కెమెరా ముందు కామెడీ చేస్తాం. అదే యు ఆర్ హస్బెండ్ టు యువర్ వైఫ్, యు ఆర్ సన్ టు యువర్ ఫాదర్, యు ఆర్ ఫ్రెండ్ టు యువర్ ఫ్రెండ్, యు ఆర్ కమెడియన్ టు ది కెమెరా. అంతే అక్కడ మనం చేసేటువంటిది. ఎంతో ఇది పాయింట్ ఎందుకు చెప్తున్నారంటే, ఎంతో విద్వత్తు కలిగినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తన యొక్క ప్రొఫెషన్ వృత్తి ఎడల గౌరవ ప్రపత్తులు ఉన్నటువంటి వ్యక్తి రమణారెడ్డి గారు. అది మీకు ఎలా తెలుసండి, మీరు ఆయనతో పాటు యాక్ట్ చేశారా అని మీరు అడగొచ్చు. గాంధీ గారి గురించి మనం మాట్లాడుకుంటాం, గాంధీ మన పర్సనల్ ఫ్రెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అంతటి మహనీయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప ఆదరణ పొందినటువంటి ఒక రాలింగి గారి గురించో, రమణారెడ్డి గారి గురించో, కస్తూరి శివరావు గారి గురించో, లేకపోతే ఒక రాజబాబు గారి గురించో, ఇట్లా ఆదిగా కలిగినటువంటి వాళ్ళ అనేక మంది గురించి మనం మాట్లాడుకుంటాం. వీళ్ళందరూ మనకి పర్సనల్గా తెలిసి ఉండాల్సిన పని లేదు. వాళ్ళ ఖ్యాతి అవన్నీ సహజసిద్ధమైనటువంటి పువ్వులు, వాటి ద్వారా విస్తరించినటువంటి అద్భుతమైనటువంటి సువాసన తెలుగు చలనచిత్ర పరిశ్రమతో నిండి ఉన్నది. కాబట్టి అది ఆస్వాదించిన వాడిగా నేను ఆయన గురించి మాట్లాడేటువంటి అదృష్టం, ఇదేదో మామూలుగా చెప్పేది కాదు, నిజంగా ఆయన గురించి మాట్లాడటం అనేది ఒక హాస్యనటుడిగా నా అదృష్టం కింద నేను భావిస్తూ, అటువంటి వాళ్ళ జీవిత చరిత్రని మనకి అందించాలి అనేటువంటి ఆలోచన, అది అందరికీ తెలియపరచాలి అనే ఆలోచన ఒక యువకుడు మూవీ వాల్యూమ్ యూట్యూబ్ ఛానల్ సృష్టికర్త జిలాన్, అతని ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరగడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఏ రకమైనటువంటి స్వార్థం, ప్రత్యేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా ఇలాంటి గొప్ప నటుల్ని ప్రజలకు పరిచయం చేయాలి, పాఠకులకు పరిచయం చేయాలనే అభిప్రాయంతో అతను ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కృషి చేస్తున్నందుకైనా మీరు పుస్తకాన్ని కొనుక్కుని చదువుకుని ఆనందిస్తే అతను ఆనందపడతాడు. ఇంకా 4 పుస్తకాలు, 4 కళాకారులను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, విశ్వసిస్తూ, నాకంటే అతను చిన్నవాడు కాబట్టి అతన్ని ఆశీర్వదిస్తూ, ఇంకా ఎన్నో పుస్తకాలు అతను రాయాలని, అతని ద్వారా ప్రచురితం కావాలని, ఎంతోమంది కవుల్ని, ముఖ్యంగా ఈ నెల్లూరు వాసి అయినటువంటి ఫయాజ్ గారు ఈ పుస్తకాన్ని రచించాడు. ఆయన ఈ పుస్తకం రాయటానికి పడినటువంటి శ్రమ పుస్తకం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ఈ జర్నలిజం దానిలో ఒక ఆ ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా తన అనుభవ సారాన్ని ఇంకా ఎన్నో పుస్తకాలకు అందించగలడు. అందించేటువంటి శక్తి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్స్. ఐ విష్ వన్స్ అగైన్ ఇంకా మీ దగ్గర నుంచి చాలా మంచి పుస్తకాలు రావాలని కోరుకుంటున్నాను మిస్టర్ జిలాన్ అండ్ ఫయాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణారెడ్డి ఈ పేరు వింటేనే పాత తరం వాళ్లకు నవ్వు పెదవుల మీదకు విచ్చుకుంటుంది. కారణం ఆయన ఆకారం 6 అడుగులు సన్నగా ఉండి ఏ పాత్రలోకైనా ప్రవేశం చేయగలిగినటువంటి మహానటుడు. ఆయన హాస్య సన్నివేశాన్నైనా
సీరియస్ సన్నివేశాన్నైనా సమపాళ్లలో చేయగలిగినటువంటి సమర్థుడైన నటుడు. నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు యాసకు ప్రాణప్రతిష్ఠ చేసి సాంఘికాలైన జానపదాలైన పౌరాణికాలైన తన యాసను మాత్రం వదిలిపెట్టకుండా దాన్ని బతికించిన ఏకైక వ్యక్తి రమణారెడ్డి. ఆయన గురించి ఒక పుస్తకం రాసే అవకాశం నాకు కలిగింది. ఆ అవకాశాన్ని మూవీ వాల్యూమ్ అధినేత జీలాని నాకు కల్పించారు. ఈ పుస్తకం గొప్ప హాస్య నటుడైనటువంటి డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారి చేత ఆవిష్కరించబడటం చాలా ఆనందంగా ఉంది. ఇది నెల్లూరు జిల్లా వాసులకే కాదు, యావత్ చిత్ర జగత్తుకు సంతోషాన్ని కలిగించే విషయం. ఆయన బతికింది 53 ఏళ్లే అయినా చాలా అద్భుతమైన సినిమాలు చేశాడు. తనదైన శైలిని చిత్రసీమలో జీవింపజేశాడు. అటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రను దొరికినంత మేరకు సమగ్రంగా రాయడానికి నాకు అవకాశం దొరికింది. దీన్ని మీరు చదివి చక్కగా ఆనందిస్తారని, తద్వారా దాని ప్రయోజనం నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో ఫయాజ్, సీనియర్ జర్నలిస్ట్, నెల్లూరు.